ఇది మన పికప్ లొకేషన్ కొరియర్. ఈ 2 ఐటమ్లు పెద్దగా ఉన్నాయి కానీ లైట్ వెయిట్ ఉన్నాయి. 18 కిలోమీటర్స్ వచ్చింది డ్రాప్ లొకేషన్. వాతావరణం మొత్తం చల్లగా అయిపోయింది. ప్రస్తుతానికి బేగంపేటలో ఉన్నాం మనం. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కంటే కొంచెం ముందు ఉన్నాను. ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. 15-20 నిమిషాల నుంచి ఈ సిగ్నల్ ముందే ఉన్నా. ఇంకో 1 కిలోమీటర్ అయితే 1 కాదు 2 కిలోమీటర్ అయితే ఇక మన డ్రాప్ లొకేషన్ వచ్చేసినట్టే. ఇది శిల్పారామం. మనం వెళ్ళాల్సిందేమో అన్లాక్ కమాన్ కనిపిస్తుందా, ఇది హైటెక్స్ కమాన్. దాని లోపలికి వెళ్ళాలి. దాంట్లోకి వెళ్ళాలన్నట్టు మనం. సీదా లోపలికి. హాల్ నంబర్ 4కి రమ్మన్నాడు. ఇది 2. ఏది ఇది 3 అనుకుంటా. 3 కనిపిస్తుంది, 4 కనిపిస్తలేదేమో. అది 3, ఇది 4 ఏందో మళ్ళా. దీని మీద నంబర్ లేదు. ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఇదంతా 1, 2, 3 అంట. దీని వెనకాల దాచుకున్నది 4 నంబర్. వీటికి నంబర్లు ఏమి ఉండవు అంట, అందుకే దొరుకుతలేదు అప్పటి నుంచి నాకు. దీని వెనక ఉంటే హాల్ నంబర్ 4. ఇది ఏదో మెడికల్ ఈవెంట్ అవుతుందంట ఇక్కడ. ఎండ మస్తున్నది, కళ్ళు కూడా తెరవటానికి వస్తలేదు. ఇది మన మెటీరియల్ ఈ డౌన్లోడ్ అయింది. చాలా ట్రిప్. ఆ బుకింగ్ అయిపోయింది. పైసలు తీసుకుందామంటే యాప్ క్లోజ్ అవుతలేదు. 15-20 నిమిషాల నుంచి యాప్ పరిశాన్ చేస్తున్నది. ఈ యాప్ ప్రాబ్లమో మన ఫోన్ ప్రాబ్లమ్ తెలియదు. ఇక ఫోన్ అయితే రీస్టార్ట్ చేస్తున్నా. చూద్దాం ఎంత వస్తుందో అమౌంట్. ఓ 19% అయితే వాళ్ళు తీసుకుంటారు, మిగతాది మనకు అన్నట్టు. ఈయనకి వస్తే వెయిట్ చేసి చూద్దాము. ఓ అర్ధగంట 40 నిమిషాలు వెయిట్ చేసి చూద్దాము. బుకింగ్స్ వస్తే మళ్ళీ వెయిటింగ్ ఎంటీ పోవాల్సిన అవసరం ఉండదు అన్నట్టు.
ఇప్పుడైతే ఇక్కడనే వెయిట్ చేస్తున్నా. హైటెక్స్ దగ్గరనే వెయిట్ చేస్తున్నా. 12:50కి అయిపోయింది బుకింగ్. ప్రస్తుతానికి 1:12 అవుతుంది. 1:30 వరకు చూద్దాము. ఇక రాకపోతే మళ్ళీ అటు వెళ్ళిపోదాం. మ్యాక్సిమం వస్తలేవు, ఎంటీఏ పోవాల్సి వస్తుంది. కానీ తిరిగి మన ప్రయత్నం మనం చేద్దాం. ఇక ఏ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. సప్పుడు ఏం చేస్తలేవు బుకింగ్. పొయ్యి అంటలే, కయ్యి అంటలే. పరిస్థితి ఇట్లానే ఉంటే ఏం బాటలు నడుపుతాం. ప్రైవేట్ బుకింగ్లు కూడా తగ్గిపోయినాయి రావటం. కేబుల్ బ్రిడ్జ్ ఎంటీ రావాల్సి వచ్చింది. బేగంపేటలో ఉన్నాను. ఈ నుంచి ఏమైనా వస్తాయేమో చూడాలి. వర్షం అయితే గట్టిగా పడేటట్టున్నది. మొత్తం చీకటి అయిపోయింది. టైం 2:40 అవుతున్నది. హలో అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూస్తుంది 2వ రోజు వీడియో. ఇప్పుడే ఒక పికప్ తీసుకున్నాను. నిన్న ఏంటంటే వర్షానికి ఆడికి అయిపోయింది నిన్నటి వీడియో. ఇక్కడ నుంచి ఒక పికప్ వచ్చింది. ఏదో 2 ఐస్ క్రీమ్ డబ్బాలు ఏమో ఉన్నాయంటున్నాడు. సర్వర్ నగర్కి వచ్చింది పికప్. ఇది మన లోడ్. పికప్ చేసుకొని అయితే వెళ్ళిపోయినాను. ఆడ నుంచి స్టార్ట్ అయిపోయినాను. ట్యాంక్ బండ్ మీద ఉన్నా. 15 కిలోమీటర్స్ వచ్చింది మా డ్రాప్ లొకేషన్. రోడ్లు అన్ని సాఫ్గా అయిపోయినాయి. నిన్న వర్షం పడ్డది కదా. మొత్తం నీట్గా కనిపిస్తుంది ఎక్కడ దాకా. ఇది మన హైదరాబాద్ బుర్జ్ ఖలీఫా అన్నట్టు. దుబాయ్లో ఒకటి ఉంది, హైదరాబాద్లో ఒకటి ఉంది. చంచల్గూడ జైల్ 3 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. ఇంకా నిన్న పడ్డది కదా వర్షం, ఆ నీళ్ళు ఇంకా ఉన్నాయి ఇక్కడ. ఫైనలీ మనం వచ్చేసినాము లొకేషన్కి. ముందటనే చూపెడుతుంది ఏదో చాయ్ అడ్డానా ఏదో అన్నాడు. ఆడ పోయి ఆగు అన్నాడు. ఏడుంది చాయ్? ముందట ఇదే లైన్లా చాయ్ దుకాణం ఉందన్నాడో చాయ్ అడ్డానో ఏదో సంథింగ్ చాయ్ చెప్పిండు.
లొకేషన్ దగ్గర పోయినాక ఫోన్ చేద్దాం. లెఫ్ట్ అంటది. ఇటు ఉందిగా చాయ్ క్లబ్ అంట. ఫోన్ చేద్దాం ఆగండి, వచ్చేసింది. లొకేషన్ అయితే కరెక్టే. ఈయన వెయిట్ చేయి, పక్క గల్లీలా 10 నిమిషాలలో వస్తున్నా అని చెప్పిండు. చూద్దాం ఎంతసేపు అవుతుంది. ఒక్కొక్కసారి వీళ్ళ 10 నిమిషాలు వీళ్ళ 10 నిమిషాలు ఎంత లేట్ అవుతుందో చెప్పలేము. గంట కూడా పట్టవచ్చు, అర్ధగంట కూడా పట్టవచ్చు. వీళ్ళ 10 నిమిషాల్లో అలాగనే ఉంటాయి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ కాల్ చేస్తుంది. అక్కడ చెరువు ఉంది. ఏం చెరువు ఇది? ఇదైతే ఇది డ్రాప్ లొకేషన్. స్క్రాప్ట్ అనుకుంటా, ఇలా దింపుకుంటారేమో. ఈ ట్రిప్ అయితే ఈడికి క్లోజ్. జిల్లా మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది. 15-20 నిమిషాలు ఆగగానే వచ్చింది. 1,026 రూపాయలు వచ్చింది బుకింగ్. అటు మన గచ్చిబౌలినా, గోవుల దొడ్డి అంట, అక్కడికే వస్తుంది అనుకుంటా. ఫోన్లే, ఎక్కడికైనా రాని. బుకింగ్ అయితే తీసుకున్నా, పోక తప్పదు. 1.8 కిలోమీటర్స్ వస్తుంది పికప్. చాలా వెళ్దాం. మీరు సగం దారికి రాగానే ఆర్డర్ క్యాన్సిల్ అయింది. 2 లేబర్లు కావాలంట. ఇక్కడ నాకు 2 లేబర్లు ఏడు దొరుకుతారు, నా దగ్గర లేబర్లు లేరు అంటే నన్ను చేయమన్నాడు. ఇంకొక లేబర్ నేను తెచ్చుకోమన్నాడు. లేబర్ నాకు దొరకారు సార్, నా దగ్గర లేబర్లు ఉండరు అంటే డ్రైవర్ రిలేటెడ్ రీజన్ పెట్టి డ్రైవర్ ఇబ్బంది పెడుతుండని చెప్పి క్యాన్సిల్ చేసేసినాను. డ్రైవర్ మీద రీజన్ వేసి ఈ ఆర్డర్ మొత్తంలో క్యాన్సిల్ అయిపోయింది. మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది, అది ఆర్డర్ క్యాన్సిల్ అయింది కదా. ఇది 2.5 కిలోమీటర్స్ వచ్చింది పికప్. ఇప్పుడు రెండోది అమీర్పేట్ వెళ్ళాలి. 5 వీల్ చైర్లు ఉన్నాయంట. ఇక పోతున్నా పికప్ చేసుకోవడానికి. ఫైనల్లీ వచ్చేసినాం మనం లొకేషన్కి. టర్న్ రైట్ అంటుంది. ఇక్కడనే అనుకుంటా. కస్టమర్కి కాల్ చేద్దాం. ఇవి 5 వీల్ చైర్లు. 15 కిలోమీటర్స్ డ్రాప్ లొకేషన్. మనం వచ్చేసినాం అమీర్పేట్కి. ధరంకరం రోడ్లో డ్రాప్ చేయాలన్నాడు. ఈ రోడ్ ఖాళీ ఉన్నది. మొన్న స్కూల్ టైంకి వచ్చినప్పుడు అయితే 1 ఇంచు జాగలేదు ఎక్కడ ఆగటానికి. మొన్న కూడా ఒకసారి వచ్చినుండే ఆడికేనేమో ఇది. ఇక్కడ పక్కన ఆగి ఫోన్ చేద్దాం కస్టమర్కి. ముందటున్న పెద్ద మనిషి కస్టమర్. హాస్పిటల్లో డ్రాప్ చేయాలి. చలో, ఈ హాస్పిటల్లో డెలివరీ అయ్యినాము. 5 బాక్సులు ఉన్నాయి కదా, పోగానే దింపేసిండు. ఈ ట్రిప్ అయితే ఇడికి అయిపోయింది. ఇంకేమైనా వస్తుందా చూద్దాం బుకింగ్స్. యాక్చువల్లీ ఇవాళ వీడియో ఈడికే ఆపుతాను.
బుకింగ్లో ఏమైనా కొడితే నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. ఈ వీడియో చాలా పెద్దగా అయిపోయింది. నిన్నటిది ఇవాళది కలిపి ఎడిట్ చేస్తాను. అయితే ఈ వీడియో మాత్రం వీడికే స్టాప్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా గ్యాప్ తోటి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ. ఓకే, బాయ్.